ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశం మొత్తం మీద పెద్దదైన మెగా గోల్డ్ హబ్గా మంగళగిరిని త్వరలో మార్చబోతుంది. ఇది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తుంది. త్వరలో కలకత్తా, కోయంబత్తూర్ వంటి నగరాలకి ధీటుగా, ముంబై జ్యువెలరీ మార్ట్కి ధీటుగా మంగళగిరిలో 600 ఎకరాల స్థలంలో జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కులో 12,000 మంది స్వర్ణకారులకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ గారి సొంత నిధులతో గోల్డ్ స్మిత్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు. స్వర్ణకారులకి అంటే బంగారు పని చేయు కార్మికులకి వృత్తి నైపుణ్యం గురించి డిజైన్లలో శిక్షణ అవకాశాలు కల్పిస్తారన్నమాట. అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాల తయారీ చేసే కేంద్రాన్ని మంగళగిరిలో త్వరలో ఏర్పాటు చేస్తారు. 60 ఎకరాల స్థలంలో ఈ మెగా గోల్డ్ హబ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. దేశంలోనే ప్రప్రదంగా ఈ పార్కుకి మంచి అవకాశాలు ఉంటాయని ఆలోచనగా చేస్తున్నారు. పెద్ద వాణిజ్య కేంద్రంగా భవిష్యత్తులో తయారు కానుంది మంగళగిరి. అతిపెద్ద జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తారన్నమాట. లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ప్రాజెక్టు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరిలో గోల్డ్ స్మిత్ల కోసం దాదాపుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి అనుగుణంగా లోకేష్ గారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మంగళగిరి శివారు ప్రాంతం తెనాలి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ బిల్డింగ్కి దక్షిణ భాగంలో ఉన్న ఆత్మకూరు ఏరియాలోని భూముల్లో ఈ గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అసైన్డ్ భూముల్లో ఈ గోల్డ్ హబ్ ఏర్పాటు చేసి తద్వారా కార్మికులకి వృత్తి నైపుణ్యం గురించి, శిక్షణ గురించి అవకాశం కల్పించే విధంగా ఒక ప్రాజెక్టు అమలు చేయనున్నారు. ఈ దిశగా గుంటూరు జిల్లా అధికారులు కూడా ఇక్కడ స్థల పరిశీలన చేశారన్నమాట. భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాక దేశంలోని అతిపెద్ద జ్యువెలరీ షోరూంల నుంచి భారీగా ఆర్డర్లు తీసుకొని వారికి సరికొత్త మోడల్స్ అందించే విధంగా, తయారు చేసే ఇచ్చే విధంగా ఒక కర్మాగారం మోడల్గా ఈ ప్రాంతాన్ని ఈ గోల్డ్ హబ్గా అభివృద్ధి చేయనున్నారు మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు. ఈ దిశగా గుంటూరు జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు నారా లోకేష్ గారు, రాష్ట్ర ఐటీ మినిస్టర్. అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యం గురించి త్వరలో చేనేత పార్కు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. మంగళగిరి ఆటోనగర్లో ఒక చేనేత పార్కు ఏర్పాటు చేస్తారు. ఆటోనగర్లో 10 ఎకరాల స్థలంలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్లలో చేనేత కార్మికులకి వృత్తి నైపుణ్యం వివరించి వారికి ట్రైనింగ్ ఇచ్చి మరింత కొనుగోలు చేసే విధంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న చేనేత వర్గాన్ని ఆదరించే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులకి అనుకూలంగా ఉండే విధంగా మరిన్ని డిజైన్లతో చీరలను తయారు చేసే విధంగా వారికి ట్రైనింగ్ సెంటర్గా ఏర్పాటు చేయనున్నారు. మెగా హ్యాండ్లూమ్ పార్క్ అన్నమాట. ఇది 10 ఎకరాల స్థలంలో మంగళగిరి ఆటోనగర్లో ఏర్పాటు చేయనున్నారు త్వరలో. ఈ దిశగా చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు ఇక్కడ స్థల పరిశీలన కూడా చేశారు. ఏదైనా సరే మంగళగిరిలో భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా ఇటు చేనేత కార్మికులకి, అటు స్వర్ణకారులకి మంచి అవకాశాలు కల్పించే విధంగా నారా లోకేష్ గారు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి చేనేత కార్మికులకి సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ దిశగా ఎన్నికలు ఇచ్చిన హామీకి అనుగుణంగా నారా లోకేష్ గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మనం మంగళగిరి మెయిన్ రోడ్ చూస్తున్నాం. మంగళగిరి మెయిన్ రోడ్ నిత్యం రద్దీగా కనిపించే మెయిన్ రోడ్ని చూస్తున్నాం మనం. ఇటు నుంచి వెళ్ళినట్లయితే పాత మంగళగిరి వెళ్ళిపోవచ్చు. పాత మంగళగిరి నుంచి నేషనల్ హైవే వెళ్ళవచ్చు. నేషనల్ హైవే మీదుగా ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళవచ్చు. మంగళగిరి చేనేతకి ఎంతో ప్రసిద్ధి. అదేవిధంగా స్వర్ణకారులు కూడా వేలాది మంది ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. వారికి తగిన ఆర్థిక సహాయం చూపినట్లయితే
భవిష్యత్తులో మంగళగిరి మరింత ముందుకు దూసుకెళ్తుందని ఆలోచనతో మంత్రి లోకేష్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇటు నుంచి మనం డైరెక్ట్గా జీటీ రోడ్డు అంటే నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోడ్డుని వెళ్ళిపోతే గౌతమ్ బుద్ధ రోడ్డు మనకు కనిపిస్తుంది. ఇక్కడే ఆటో నగర్ ఉంటుంది. ఇటు నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళే డైరెక్ట్ రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్ని వెళ్ళిపోవచ్చు. ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ సమీపంలో కనిపిస్తుంది. ఇది ఆటో నగర్కి వెళ్ళే రోడ్డు అనమాట. ఇటుగా వెళ్ళినట్లయితే మంగళగిరి ఆటో నగర్లో ఐటీ కంపెనీలు కూడా మనం చూడవచ్చు. ఈ ప్రాంతంలో చాలా ఐటీ కంపెనీలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వారికి కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మంగళగిరి నెంబర్ 1 స్థానంలో ఉండవచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు గోల్డ్ హబ్బు, హ్యాండ్లూమ్ పార్కు ఈ 2 ఎన్నికల్లో ఇచ్చిన నినాదాలని, ఎన్నికలు ఇచ్చిన హామీలని అమలుపరిచే దిశగా నారా లోకేష్ గారు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు. అభివృద్ధి బాటలో, ప్రగతి బాటలో మంగళగిరి నగరపాలక సంస్థ ఈ విధంగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పవచ్చు. ఇది ఒక మంచి నిర్ణయంగా చెప్తున్నారు ఈ ప్రాంతంలో ప్రజలు. ఆటానగర్లో మరింత అభివృద్ధి దిశగా ఐటీ కంపెనీలు కూడా, కొన్ని కొత్త కంపెనీలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు లోకేష్ గారు. ఈ ప్రాంత ప్రజలకి అమరావతి రాజధాని దగ్గరగా ఉండటం, అటు విజయవాడ, ఇటు గుంటూరు నగరాల మధ్యలో మంగళగిరి నగరం అభివృద్ధి చెందే నగరంగా మరింత దూసుకు వెళ్తుందనే చెప్పాలి. అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరి కార్పొరేషన్